మనం అశ్రద్ధగా ఉంటే, అనాలోచనగా ఉంటే, ముఖ్యంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎంత నష్టమో చెప్పడానికి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయించారు దేవుడు. వాటిలో ఒక విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే, నాదాబు అబీహు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఎవరండి? విన్నారు ఎప్పుడన్నా పేర్లు? విన్నారు. ఎవరు వాళ్ళు? ఎక్కడో విన్నట్టుంది కానీ చరిత్ర తెలియదు అనుకుంటున్నారు కదా మీరు. వాళ్ళు ఎవరో చెప్పి ఏం జరిగింది వాళ్ళ జీవితంలో, వాళ్ళని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయబడింది, వాళ్ళ ద్వారా దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నారో టకటక చెప్పుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? నాదాబు అబీహులు అన్నదమ్ములు. ఎవరు వీళ్ళు, ఎవరి పిల్లలు అనేది మనకు అర్థం కావాలంటే మీరు విన్నదైనా ఒకసారి మొదటి నుంచి వస్తా నేను. అబ్రహాము గారి కుమారుడు, కొంచెం టక్క చెప్పండి, తెలిసినవిగా ఇవి మీకు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారు. ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారి కుమారులు 12 మంది. ఈ 12 మందిలో దేవుడు తన సేవక ఎంపిక చేసుకున్నది ఎవరిని? అందరు నా మాట వింటున్నారా? నా వైపు చూస్తారా? తన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరిని? 12 మందిలో లేవి గారిని. లేవి గారికి ఎంతమంది పిల్లలు? లేవి గారికి 4 పిల్లలు. పిల్లలు 4, కుమారులు 3, 1 కుమార్తె. గెర్షోను, కహాతు, మెరారి కుమారులు, కుమార్తె యోకెబెది గారు. ఈమె లేవికి ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత పుట్టింది. అర్థమైందా? వీళ్ళల్లో అంటే లేవి గోత్రాన్ని దేవుని సేవ చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నప్పటికీ వీళ్ళలో లేవి గారి పిల్లలలో ఉన్నటువంటి వారిలో కహాతు వంశము నుండి వచ్చిన వారిని ప్రధాన యాజకత్వం చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నారు. లేవీలందరూ పరిచర్య చేసేవాళ్లే, కానీ మనకి ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయని తెలుసు కదా. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నది కహాతు గారిని. కహాతు గారిలో నుండి, అంటే కహాతు గారిలో మళ్ళీ ఎవరిని తీసుకున్నారు అంటే కహాతు గారి కుమారుడైన అమ్రాము గారిని. అమ్రాము గారిలో మరలా ఎవరిని తీసుకున్నారంటే అహరోను గారిని. కొంచెం అంటే మీకు తెలిసిందే, ఒకసారి గుర్తు చేస్తున్నా. యాకోబు గారి కుమారులలో లేవి గారికి 3 కుమారులు, 3 పరిచర్య చేసేవాళ్ళే. కానీ ఈ 3లో యాజకత్వానికి అంటే దహన బలి అర్పించడానికి కానీ, ధూపం వేయడానికి కానీ ఇలా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ఎవరంటే కహాతు నుండి వచ్చిన అమ్రాము గారి నుండి వచ్చిన అహరోను గారు అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు మరి వీళ్ళందరూ మనకెందుకు? మనం మాట్లాడుకోవాలనుకుంటుంది ఎవరిని గురించి? నాదాబు అబీహులు. ఇప్పుడు కొంతమందికి స్ట్రైక్ అయి ఉండాలి. నాదాబు అబీహులు ఎవరు అంటే ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయాన్ని తీయండి. ఇప్పటివరకు నేను చెప్పిన మీకు ఒకసారి చూపించి ముందుకు వెళ్తాను నేను. ఓకే, 16వ వచనం అందరూ చూసుకోండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. 6:16 నిర్గమాకాండం. లేవి కుమారుల పేర్లు ఎవరంటే గెర్షోను, కహాతు, మెరారి. అక్కడే ఉంది. నెక్స్ట్ మనకి కహాతు గారు కావాలి. 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. వీళ్ళల్లో అమ్రాము నుండి వచ్చిన వారు ఎవరు అంటే 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెండ్లి చేసుకునేను. ఆమె వలన అతనికి అహరోను, మోషే, అలాగే మిరియాము పుట్టారు. ఇప్పుడు అహరోను గారు ఎవరిని చేసుకున్నారు అంటే 23వ వచనం. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషబను పెండ్లి చేసుకునేను. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారును కనెను. ఏమని అర్థమైందా ఇక్కడ వరకు? నాదాబు, అబీహు గారులు ఎవరు? అహరోను గారి కుమారులు. అహరోను గారి భార్య పేరేంటి? ఎలీషబా. ఎవరిమే? నయస్సోను సహోదరి.
కుమార్తె. ఎవరు వీళ్ళెవరు? అమ్మీనాదాబు గారు ఎవరు? నయస్సోను గారు ఎవరు? మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఎస్రోము ఎవరు? మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. 3వ వచనం చదువుతున్నాను చూడండి. యూదా తామారునందు పెరెస్సును జెరహును కనెను, పెరెస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోనుతో పాటు ఎలీషబను కనెను. నన్ను చూడండి, ఇప్పుడు నన్ను చూస్తే అర్థమవుతుంది మీకు. యూదా గోత్రంలోని మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా దగ్గరకు వచ్చేస్తే యూదా గారు తన కోడలైన తామారు గారితో వెళ్ళారు, మీకు తెలుసు. అప్పుడు మనకి పెరెస్సు జెరహులని పుట్టారు. వాళ్ళలో పెద్దవాడైన పెరెస్సుకు పుట్టిన కుమారుడు ఎస్రోము, ఎస్రోము గారి కుమారుడు ఆరాము, ఆరాము గారి కుమారుడు అమ్మీనాదాబు. ఈ అమ్మీనాదాబుకి ఒక కుమారుడు ఉన్నాడు, అతడే నయస్సోను. ఒక కుమార్తె ఉంది, ఆమె ఎలీషబా. ఆ కుమార్తెను వివాహం చేసుకున్నదే అహరోను గారు. వారు లేవి గోత్రికులు. ఎవరు? అహరోను కుటుంబీకులు. కానీ అహరోను గారి భార్య యూదా గోత్రికురాలు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? మోషే గారేమో సిప్పోర గారిని వివాహం చేసుకున్నారు, ఐగుప్తు దేశంలో మిద్యాను కుమార్తెని వివాహం చేసుకున్నారు. కానీ అహరోను గారు యూదా గోత్రంలో పేరెన్నిక కలిగిన యూదా గోత్రంలో పెద్దలుగా చలామణి అయినటువంటి అమ్మీనాదాబు గారి కుమార్తెని చేసుకున్నాడు. అమ్మీనాదాబు గారు అంటే ఎవరో అనుకుంటారు, ఎందుకంటే చాలామంది అమ్మీనాదాబులు ఉన్నారు కదా. నయస్సోను సహోదరిని చెప్పడం వెనుకున్న ఆంతర్యం అదే. మనము ఎందుకు ఈ విషయాన్ని నేర్చుకున్నామంటే సల్మాన్ గారు నయస్సోను గారి కుమారుడు, ఎలీషబకు మేనల్లుడు. అంటే అహరోను గారికి సల్మాన్ గారు ఎవరు? మేనల్లుడు. వాళ్ళకి మనవడే బోయజ్ గారు. ఇదంతా లింక్ తెలియాలి మరి మీకు. బోయజ్ గారి జీవితాన్ని కానీ సల్మాన్ గారి జీవితం కానీ మనకు తెలియాలి అంటే ఇక్కడ నేర్చుకుంటూ మనం అహరోను గారి కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి బంధుత్వం ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? బంధుత్వం ఉంది. ఇప్పుడు మీకు అర్థం కావాలి. అహరోను గారి కుమారులే నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, 4 కుమారులు. ఈ 4 గురించి మనం మాట్లాడుకోవాలనుకోవట్లా, మొదటి 2 గురించే మాట్లాడాలి అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ 2 చనిపోయారు. ఆ 2 కుమారులు ఏమైపోయారు? చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోతారు? పుట్టినోళ్ళు ఎవరైనా చనిపోవాలి కాబట్టి చనిపోయారని చెప్తారు మీరు, ఎందుకంటే మీకు తెలివి ఎక్కువ. అలా చనిపోలేదు వాళ్ళు, ఒక ప్రత్యేకమైన కారణం చేత చనిపోయారు, తప్పు చేత చనిపోయారు. ఏంటది? ఎవరో చెప్తున్నారు? తిరుగుబాటు చేసి చనిపోయిన వారిలో లేరు వాళ్ళు. తిరుగుబాటు అంటే కోరహు గారి తిరుగుబాటులో ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అంటే, వీరు యాజకులుగా మారిన తర్వాత దేవుడు చెప్పని అగ్నితోటి ధూపార్తిని ఇవ్వడం వలన, అన్యాగ్నిని ఇవ్వడం వలన దేవుడే స్వయంగా చంపేశాడు. ఈరోజు మనం వినాల్సింది ఏంటి అంటే, అహరోను గారి కుమారులైన నాదాబు, అబీహుల మరణానికి కారణం ఏంటి అంటే అన్యాగ్ని తెచ్చారు. నిజంగా అసలు ఏంటి చరిత్ర? నిజంగా ఎందుకు చనిపోయారు? ఒకవేళ చనిపోతే అది ఎప్పటిదో చరిత్ర కదా, మనకెందుకు? దాని నుంచి మనకేమి నేర్పించాలనుకుంటున్నారు దేవుడు అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం వింటుంది ఏంటి అంటే, ముందు మీకు అర్థం కావాలి కాబట్టి రిలేషన్ వాళ్ళందరి గురించి చెప్పాను నేను. మనం ఆలోచిస్తున్నది నాదాబు, అబీహులు మరణించారు అరణ్యంలో. ఎందుకు చనిపోయారు? అసలు వాళ్ళెవరు అంటే అహరోను గారి కుమారులు. దేవుడు ప్రజలతో కలిసి నివసించాలి అనుకున్నప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు. ఈ ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయడానికి అహరోను గారిని ఎంపిక చేసుకున్నారు. అందుకే నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మాట చూస్తాం. నిర్గమాకాండము, ఈరోజు ఈ 5 కాండాలు మనం ఎక్కువ తిరగేస్తూ ఉంటాము, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా నీ సహోదరుడు అంటే అహరోనును, అతని కుమారులు అంటే నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అను వారిని
ఇశ్రాయేలీలో నుండి నీవు నా యొద్దకు పిలిపించు, వారిని నాకు యాజకత్వం చేయడానికి నేను ఏర్పాటు చేసుకుంటా. దేవుడు మోషే గారికి చెప్తున్నది ఏంటి తెలుసా? మోషే, మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, మీ అన్నయ్య పిల్లలు 4 ఉన్నారు కదా. ఎవరు? ఎంతమంది? 4 ఉన్నారు కదా. వాళ్ళని పిలిపించు, వారిని ప్రత్యేకపరచు. ఎందుకు అంటే వాళ్ళు నా మందిరంలో నాకు యాజకత్వం చేయాలి, నా కొరకు సేవ చేయాలి. ఎవరు వీళ్ళు? అహరోను వంశీకులు. అహరోను గారు ఏ గోత్రికుడు? లేవి గోత్రికుడు. ఇప్పుడు లేవి గోత్రములో నుండి, అంటే లేవీలు అంటే గెర్షోన్, కహాతు, మెరారి, ఈ నలుగురిని క్షమించాలి, ఈ ముగ్గురిని మనం తీసుకుంటే ముగ్గురికి 3 రకాల పనులు అప్పగించారు దేవుడు. ఏంటి ఆ పనులు అంటే, అతి పరిశుద్ధ స్థలములోని మందసాన్ని విప్పడం కానీ, అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు దాని మీద ఉన్న వాటన్నిటిని ఒలిచి వాటన్నిటిని ఒక చోటుకి తెచ్చే పని కహాతు వంశీకులది. అలాగే మందిరంలో సేవ చేసే పని కహాతు కుమారుడైన అమ్రాను కుమారుడైన అహరోను కుటుంబీకులది. ఇక మనకి తెరలతో కదా ప్రత్యక్ష గుడారాన్ని కట్టేది, ఆ తెరలను మోసే పని గెర్షోను వంశస్థులది. మరి మేకులు, శీలలు, అవి డేరాలు కదా, వాటికి సంబంధించిన స్తంభాలు, మేకులు ఇలాంటి వాటిని తీసి మోసే పని మెరారీలది. 3 కుమారులు కదా లేవి గారికి. గెర్షోను గారేమో సామాగ్రి అంతటిని మోయడం, తెరలను మోసే పని. కహాతు నుండి వచ్చిన వారందరేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను మోయడానికి, సేవ చేయడానికి. మెరారీ వంశస్థులేమో స్తంభాలను, వాటికి సంబంధించిన శీలలను, వాటిని మోయడానికి. అంటే వాళ్ళు అవి మోసే పని. కానీ మధ్య కుమారుడైన కహాతు నుండి వచ్చిన వారు ఏం చేయాలి అంటే, పరిశుద్ధ స్థలములోనూ పరిచర్య చేయాలి, అతి పరిశుద్ధ స్థలములోనూ పరిచర్య చేయాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరయ్యా అంటే మరలా అహరోను కుటుంబీకులు మాత్రమే. మళ్ళీ మోషే గారికి వాళ్ళ పిల్లలకు అవకాశం లేదు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేవి అనే ఆయన యాకోబు గారి కుమారుడు. లేవి గారికి 3 కుమారులు, 1 కుమార్తె. ఈ 3లో గెర్షోను అనే ఆయన పెద్ద ఆయన. ఆయనకు అప్పగించబడిన పని ఏంటి అంటే యాజకత్వపు పని. అంటే యాజకత్వం అంటే ధూపం వేసే పని కాదు, ప్రత్యక్షపు గుడారములోని తెరలను మోసే పని గెర్షోను వంశస్థులది. అంటే ఆయన పిల్లలు వాళ్ళు చేయాలి. ఇక పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేది ఎవరు అంటే కహాతీల పిల్లలు. 3 గుడారపు మేకులు, స్తంభాలు ఇలాంటి వాటిని మోసే పని ఎవరిది అంటే మెరారీలది. ఓకే, ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో పరిచర్యలో కూడా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేవాళ్ళు అమ్రాము గారి పిల్లలైన అహరోను గారు కాకుండా మిగిలిన వారు. అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసేవారు అహరోను గారు, అతని పిల్లలు. అది అతి ప్రాముఖ్యమైన పని కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేయడానికి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నీ అన్నను పిలిపించి ముఖ్యమైన పని కాబట్టి ఈ పని వారికి అప్పగించు అని చెప్పారు దేవుడు. ఇంతకీ ప్రత్యక్షపు గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేసే పని దేవుడు ఎవరికి అప్పగించారు? చెప్పాలి, ఎవరికి అప్పగించారు? అతి పరిశుద్ధ స్థలములో సేవ చేసే పని ఎవరికి అప్పగించారు? అహరోను పిల్లలకు, అహరోను గారికి, ఆయన పిల్లలకు. అంటే పరిశుద్ధ స్థలంలో కూడా పని ఉంది కదా. రొట్టెల బల్ల శుభ్రం చేయాలి, ఎప్పటికప్పుడు రొట్టెలు సిద్ధం చేయాలి. అలాగే దీపవృక్షాన్ని క్లీన్ చేయాలి, దీపాలను వెలిగించాలి, ధూపవేదికను శుభ్రం చేయాలి, బయట బలిపీఠం దగ్గర పని చేయాలి. ఇవన్నీ కహాతు వంశీలే చేయాలి. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం దగ్గరికి వెళ్ళడానికి కానీ, మందసంలో ఉన్న వాటిని పని చేయడం కానీ ఎవరు చేయాలి అంటే అహరోను కుటుంబీకులు. అహరోను కుటుంబీకులు అంటే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ప్రధాన యాజకత్వం అహరోను కుటుంబీకులది. అందుకే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు అని బైబిల్ చెప్తుంది. అర్థమైందండి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకత్వం ఎన్నిసార్లు చేసేవాళ్ళు సంవత్సరానికి అంటే ఒక్కసారి. ఇది మనకి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. చూస్తారు ఒకసారి ఆ మాట కూడా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు. మొదటి గుడారం అంటే పరిశుద్ధ స్థలం. ఓకేనా?
పరిశుద్ధ స్థలములోనికి యాజకులందరూ వెళ్తారు. యాజకులు అంటే కహాతు వంశీకులందరూ వెళ్ళొచ్చు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఏది ఆ రెండవ గుడారం? అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేది ఎవరు? యాజకులు. అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేది ఎవరు? ప్రధాన యాజకుడు. ఇంతకీ అహరోను గారి యాజకుడా ప్రధాన యాజకుడా? ప్రధాన యాజకుడు. ఎన్నిసార్లు వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి? ఒక్కసారి. అదే తరచూ వెళ్ళే అవకాశం కల్పించబడింది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణంతో. అందుకే దేవాలయపు తెర చినిగింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనమంతా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అర్హతను పొందుకోవడానికి లేక సంపాదించుకున్నామని చెప్పడానికి అనమాట. ఓకేనా? ఇది పరిచర్య. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వము, ప్రధాన యాజకత్వం చేసే పని అహరోను గారికి అతను మరణించిన తర్వాత అతని పిల్లలకు ఇవ్వబడింది. ఇప్పుడు అతని పిల్లలు ఎవరని చెప్పుకున్నాం మనం? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఇప్పుడు అహరోను గారి తర్వాత ఆ పని చేయడానికి మొదటి ఇద్దరు అంటే నాదాబు, అబీహుల్ని ఎంపిక చేశారు. వీళ్ళు ఏం చేయాలి? నా వైపు చూసి చెప్పండి. వీళ్ళు ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వం చెయ్యాలి. అంటే ధూపవేదికను దాటి లోపలికి వెళ్ళాలి. ధూపము వెయ్యాలి అంటే వాళ్ళే వెయ్యాలి. ఈ పరిచర్య చెయ్యాలి. ఈ పరిచర్య చేయడానికి వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళినప్పుడు జరిగిందేంటి అనేది చూస్తే లేవియాకాండము 10వ అధ్యాయము, లేవియాకాండము 10వ అధ్యాయము 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందెను. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ఇప్పటివరకు వాళ్ళు ఎవరు ఏంటి అనేది కొంచెం మీకు అర్థం కావడానికి చెప్పిన విషయం, అర్థమైనా కాకపోయినా. ఇప్పుడు అహరోను గారి కుమారులైన నాదాబు, అబీహులు అనే ఇద్దరు కుమారులకు యాజకత్వం చేసే పనిని అప్పగించారు. వీళ్ళు ఏం చేయాలి అంటే ధూపం వెయ్యాలి. ధూపార్తి అంటే ధూపం వేయడానికి ఒక పాత్రను తీసుకొని దానిలో నిప్పులుంచి దేవుడే చెప్పినటువంటి ధూప ద్రవ్యాలను వేసి ధూపం వెయ్యాలి. ఈ పని వాళ్ళకి అప్పగించబడింది. ఇంతకీ ఈ ధూపం వెయ్యాలి అంటే ఎలా వెయ్యాలి? ఈ ధూపాన్ని ఎలా వెయ్యాలి అంటే బైబిల్ ఒక విషయం చెప్పింది. ఒకసారి చూద్దామా? లేవియాకాండము 16వ అధ్యాయము, లేవియాకాండము 16వ అధ్యాయము 12వ వచనం. యెహోవా సన్నిధినున్న, యెహోవా సన్నిధిలో నున్న అని అర్థం. యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాము చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదను కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యములు వేయవలెను. ఇక్కడ విషయం ఏంటి అంటే అతి నా వైపు చూడాలందరూ. ప్రత్యక్షపు గుడారాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ప్రత్యక్షపు గుడారం తెరలతో వేయబడి ఉంటుంది, ఆవరణం ఉంటుంది. ఈ ఆవరణములో బలిపీఠం ఉంటుంది. ఆవరణంలో ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. దీన్ని దాటి వెళితే పరిశుద్ధ స్థలం వస్తుంది. పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల ఒకవైపు, దీపవృక్షం ఒకవైపు, మధ్యలో అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే స్థలములో ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదిక మీద నిప్పులుంటాయి, దాని మీద నిత్యము ధూపం వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే యాజకులు ఏం చేయాలంటే ఈ ధూపపీఠము లేక ధూపవేదిక మీద ఉన్న నిప్పులలో నుండి కొన్ని నిప్పులను తీసుకొని ధూపద్రవ్యాన్ని కొంత తీసుకొని ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి
మందసము పైన ఉన్న కరుణాపీఠము వీటన్నిటిని ఆవరించేలా ధూపాన్ని వేయాలి. మీరు అంటే నేను ఎలా అంటున్నాను ఏమనుకోద్దు, కానీ ఇది మీకు ఈ రోజుల్లో మీకు అర్థం కావాలి అంటే ఆర్సిఎం చర్చిలో జరుగుద్ది, చూడొచ్చు మీరు. ఫాదర్ గారు వచ్చినప్పుడు ధూపాన్ని పట్టుకొని ఆయన ఇలా ప్రజల వైపు ఇలా ధూపం అంటే పొగ వెళ్ళేలాగా ఇలా అంటూ తన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతారు ఫాదరు. మీరు ఎప్పుడైనా గమనించండి క్యాథలిక్ చర్చ్కి వెళ్ళినప్పుడు. ఆ సంప్రదాయం ఎక్కడిదేంటి, ఇక్కడి నుంచి వచ్చింది, బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు యాజకులు ఏం చేయాలి అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలములో ధూపవేదిక మీద ఉన్నటువంటి నిప్పులను, అలాగే ఆ ధూపవేదిక మీద వేయడానికి తయారు చేయమన్నటువంటి ధూప పరిమళ ద్రవ్యాలను తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టి అక్కడ ధూపం వేసి ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ అక్కడ జరిగించాలి. ఇది విధానం. అంటే నేను మొత్తం వివరించాలనుకోవట్లేదు, నా పాయింట్ వరకు చెప్పాలనుకుంటున్నా. ఇది విధానం. ఇంతకీ నిప్పులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే వ్యక్తి నిప్పులు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ధూపవేదిక నుండి. ఏమంటే వింటున్నారు అందరూ? ఎక్కడి నుంచి తీసుకోవాలి? ధూపవేదిక నుండి. ధూపవేదిక ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో ఉంది, అవునా? ఇప్పుడు ధూపం కోసం నిప్పులు అక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ధూపం వేయడానికి నిప్పేగా కావాలి, అంతేనా? నిప్పు ఎక్కడైనా తెచ్చుకోవచ్చుగా. వెలగడానికి ఏంటి, ఇప్పుడు మీరు పొయ్యి వెలిగించాలి, అగ్గిపెట్టే ఉండాలా? ఒకళ్ళు అగ్గిపెట్టి లేదనుకోండి ఏం చేయొచ్చు? లైటర్తో వెలిగించవచ్చు. లైటర్తో వెలిగించి వెళ్ళడం లేట్ అయితే కూడా క్యాండిల్తో కూడా పట్టుకెళ్ళచ్చు. మనకు కావాల్సిందేంటి? నిప్పు కావాలి. అక్కడ ఏది మంట పెట్టాలో అది మంట పెట్టాలి, అంతే కదా. మరి వీళ్ళు ధూపార్తిని తీసుకుని వెళ్ళేటప్పుడు నిప్పు ఎక్కడైనా ఒకటే కదా అంటే కాదు, నిప్పు ఎక్కడైనా ఒకటే. ధూపవేదిక మీద వేసే నిప్పు ఏదైనా ఉండొచ్చేమో కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు మాత్రం ధూపవేదిక మీద నుండే తీసుకెళ్ళాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏదైనా నిప్పే కదా అంటే నాదాబు అబీహుల్లా ఉంటుంది మన పరిస్థితి. అర్థమైందా మీకు? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము దగ్గరకు సేవ చేయడానికి వెళ్ళే యాజకులు ధూపవేదిక మీద ఉన్నటువంటి నిప్పులనే తీసుకోవాలి. మరి దాని మీద వేసే ధూప ద్రవ్యాలు ఉన్నాయి కదా, అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు? ఓ మాట చూద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచనం. 30వ అధ్యాయము 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను, పరిమళం అంటే వాసననిచ్చే ద్రవ్యాలు, అంటే కొంచెం లూజ్గా లిక్విడ్ రూపంలో ఉండే ద్రవ్యాలను తీసుకో. అనగా అవేంటంటే జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను పరిమళ ద్రవ్యములను మరియు స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలుగా, సాంబ్రాణి సగం, ముందు మనం చదువుకున్నటువంటి జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క ఈ 3 సగభాగం తీసుకుని వాటితో ధూపద్రవ్యములు చేయవలెను. ఇంతకీ ధూపవేదిక మీద వేసేది కానివ్వండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళేది కానీ ధూపద్రవ్యము దేనితో చేయబడాలి అంటే జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి ఈ 4 పదార్థాలను కలిపి దీనితో పాటు కాస్త ఉప్పు కలిపి పరిశుద్ధమైన ధూప సంభారాన్ని తయారు చేసుకోవాలి యాజకుడు. అర్థమైందా? ఇది చాలా అతి పరిశుద్ధమైనది. మీరు ఒకసారి చూస్తే, మీరు కిందకి వెళ్తే 36వ వచనం, 31, 36 నిర్గమాకాండం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసం ఎదుట దాన్ని ఉంచవలెను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండాలి. ఇదేదో బాగుంది, భలే సువాసన వస్తుంది, మన ఇంట్లో కూడా పెట్టుకుందామని మీరు కొంచెం చేసుకుంటారేమో. అది నాకు చేయడానికి మాత్రమే, మీరు చేసుకోకూడదు. దేవుడు చెప్పిన మాట. నీవు చేయవలసిన ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొన్న, చదవండి, చేసుకొన్న. ఎందుకంటే గంధపు చెక్క, సాంబ్రాణి, జటామాంసి, గోపీ చందనము ఇవన్నీ ఏమని చదువుకున్నాము? పరిమళాన్నిచ్చే ద్రవ్యాలు, అంటే సెంటులు లాంటివి అనుకుందాం. ఒక్కొక్క స్మెల్, ఒక్కొక్కటి ఒక్కో ఫ్లేవర్ స్మెల్ ఇస్తుంది అనుకుందాం. ఇప్పుడు దాన్ని తయారు చేసి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను మిమ్మల్ని కలుసుకునేది ఎక్కడ? ప్రత్యక్షపు గుడారంలోని మందసం దగ్గర కదా, అక్కడికి నువ్వు తీసుకురావాలి అని యాజకులకి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఆ ధూపద్రవ్యాన్ని తయారు చేసేటప్పుడు ఆ స్మెల్ చూడగానే ఏమనిపిస్తుంది? అబ్బాయి ఎంత బాగుందో కదా ఈ స్మెల్, మనం ఇంట్లో కూడా కొంచెం చెప్పరేంటి
తయారు చేసి పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా, మనకు అనిపించదా? ఏదైనా మంచి స్మెల్ రాగానే ఏమనిపిస్తుంది? ఎవరింటికైనా వెళ్ళామండి, మంచి సెంట్ స్మెల్ వచ్చింది, నెక్స్ట్ మనం దాన్ని కొనుక్కోవాలనుకుంటామా లేదా? అనుకుంటాం. అందుకే వీళ్ళు కూడా ఏమనుకోవచ్చు, ఇది స్మెల్ చాలా బాగుంది, దేవుణ్ణి కలుసుకునేటప్పుడే కాదు మన ఇంట్లో కూడా చేసి పెట్టుకుందాం అనుకుంటావేమో. ఇది నువ్వు చేసుకోవాల్సింది కాదు. నేను నిన్ను కలిసే చోట మన ఇద్దరు కలయికకు గుర్తుగా దీన్ని ఏర్పాటు చేసి అక్కడ చల్లేదే తప్ప నువ్వు చేసుకోకూడదు అని దేవుడు చెప్పేశాడు. ఇంకో విషయం చెప్పనా, దాన్ని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ధూపం వేశాను, స్మెల్ అదిరిపోయింది అని నువ్వు ఒకవేళ చెప్పారనుకోండి, ఎలా ఉందా స్మెల్ ఒకసారి చూపించవా అని అడుగుతారు ఎవరైనా. ఒకవేళ వాసన చూపించడానికే, మా ఇంట్లో ఏం ఉంచుకోనిలే, వాసన చూపించడానికైనా ఒకవేళ నువ్వు కలిపితే నువ్వు యాజకుడిగా కాదు, అసలు నా ప్రజల్లో ఉండకుండానే నువ్వు కొట్టివేయబడతావు. అంటే ఈ ధూప ద్రవ్యము లేక ధూప సంభారము లేక ఈ సుగంధ పరిమళ ద్రవ్యము ఎందుకోసం ఏర్పాటు చేయాలి? ఎవరు ఏర్పాటు చేయాలి? ప్రధాన యాజకులే ఏర్పాటు చేయాలి. దేవుడు తమను కలుసుకునే చోట వాడడానికి మాత్రమే చేసుకోవాలి. ధూపవేదికైనా లేకపోతే అవతల వైపుకు వెళ్ళాలి అన్న అదంతా లోపల భాగమే. కాబట్టి దేవుడు మనుషులతో లేక ప్రధాన యాజకులతో మాట్లాడే సందర్భంలో ఆ పరిమళ ద్రవ్యం ఉండాలి తప్ప ఇక మీరు ఇంట్లో వాడుకోవడానికి కానీ, పక్కనోడు అడిగాడు కదా అని వాసన చూపించడానికి కానీ మీరు దాన్ని నెట్టి పరిస్థితుల్లో తయారు చేసుకోకూడదు. తయారు చేసుకోవడం మాత్రమేనా, ఇంకేమైనా చేయొచ్చా చేయకూడదా అంటే ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39-40 వచనాలు. 39-40 వచనాలు. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించిన ఎడల కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాప సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు. ఇక మిగిలిన విషయాలు మనకు అక్కలు. ఇక్కడ విషయం ఏంటి అంటే అహరోను సంతతి వారు తప్ప మోషే సంతతి వారు కూడా దీనిని చేయకూడదు. ఇక కహాతు గారికి మిగిలిన పిల్లలు ఉన్నారు కదా, అమ్రాము గారు కాకుండా మిగిలిన పిల్లలు ఉన్నారు కదా, ఎవరు? ఉజ్జియేలు, హెబ్రోను, మనం చదువుకునే వాళ్ళు దీనిని చేయకూడదు. ఇంకొక విషయం చెప్తా, గెర్షోను సంతానము చేయకూడదు, మెరారి సంతానము. అర్థమవుతుందని చెప్పేది మీకు. ధూపము వేయాలి అన్నా లేక ఈ ధూపాన్ని అతి పరిశుద్ధ స్థలంలో వాడడానికి అవసరమైన ధూప ద్రవ్యాలను తయారు చేయాలి అన్నా ఇది ఎవరు చేయాలి? కేవలం ప్రధాన యాజకులు లేదా అహరోను సంతానం మాత్రమే చేయాలి. వాళ్ళు కాకుండా చేస్తే అది ఒక అన్యుడు చేసిన దానితో సమానంగా దేవుడు ఎంచేవాడట. అంటే ఎంత జాగ్రత్తగా దాన్ని తయారు చేయాలో. మేమంతా లేవీలం కాదా, మాకు యాజకత్వం చేసే పరిస్థితి లేదా? ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, నా వైపు చూడండి అందరూ. అతి పరిశుద్ధ స్థలములో సేవ చేసే పని దేవుడు ఏ కుటుంబానికి ఇచ్చాడు? అహరోను గారి కుటుంబానికి మాత్రమే ఇచ్చాడు. కానీ కహాతు మనవడే, నా మాట వినాలి, కహాతు మనవడే ఇస్హారు సంతానముల నుండి వచ్చిన వారే కోరహీలు. ఇప్పుడు ఈ కోరహీలు మోషే గారికి వ్యతిరేకంగా చేసిన పని ఏంటో తెలుసా? ఏ అహరోనైనా చేసేదా పని? మేము చేయతగమా? మేమెవరమి? మేము కూడా లేవీలమే కదా, మాకు తాత లేవీడే కదా. నీవేమో కహాతు నుండే వచ్చిన వాళ్ళమే కదా. కహాతులో అమ్రాము సంతానం అహరోను గారు, ఇస్హార్ సంతానం కోరహు గారు. నా వైపు చూడండి అందరూ. లేవి అందరికి ఒక్కరే, కహాతు అందరికీ ఒక్కరే. కానీ అమ్రాము గారి సంతానం అహరోను గారు, ఇస్హారు గారి సంతానం కోరహు గారు. ఇప్పుడు కోరహీలు అనుకున్నారు, ఏం మా తాత కహాతేగా, మా ముత్తాత లేవీనేగా, మేము యాజకత్వం చేస్తే ఏమైంది? మేము ధూపద్రవ్యాలు చేసుకొని మేము యాజకత్వం చేసుకుంటాం అన్నారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అతి పరిశుద్ధ స్థలములో ధూపము వేయాలి అంటే ప్రధాన యాజకులు అనగా అహరోను సంతానం మాత్రమే చేయాలి. కానీ కోరహ గారికి అనిపించింది, మేము లేవీలమే కదా, మేము మంచోళమే కదా, కాబట్టి మేము కూడా ఏం చేయాలి? ధూపం వేయొచ్చు అని మేము కూడా వేస్తాం, మేము మంచోళమే అని ఎదురు తిరిగారు. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటి? ఈ మధ్యకాలంలోనే మనం విన్నాం కదా, భూమి నెరవిడిచి
మింగేసింది. ఆ 250 మంది 250 మందిని ఏం చేసింది? అగ్ని ఆకాశం నుండి దిగి చంపేసింది. మనకు తెలుసు ఎందుకు జరిగిందో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఎందుకు జరిగింది? ఎదురు తిరగడం అంటే ఏదో కామన్గా చేయడం అని కాదు. అది వాళ్ళకంటూ ఇచ్చేసామని చెప్పిన తర్వాత నాకు అది కావాలి అనుకుంటున్నారు. అది నచ్చల దేవునికి. అందుకే అహరోను సంతానం మాత్రమే చేయాలి. రైట్, బాగుంది, అక్కడ వరకు ఓకే, బాగుంది. మరి అహరోను సంతానము చేసేటప్పుడు ఏది పడితే అది చేయొచ్చా? ఇప్పుడు నాదాబు అబీహులు ఎవరు? అహరోను గారి సంతానమేగా. మరి వాళ్ళ యాజకత్వం చేయడానికి అర్హులేగా. ధూపాన్ని తయారు చేసుకోవడానికి వాళ్ళకి యోగ్యత ఉందా లేదా? మరి అయినా ఎందుకు చనిపోయారు అంటే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? అహరోను సంతానమే తయారు చేయాలి, కానీ ఆ తయారు చేసేటప్పుడు ఆయన ఎలా చెప్పారో అలాగే తయారు చేయాలి. అర్థమైందా? అయ్యో, నిప్పులు వెలిగించడానికే కదా. నిప్పులు ఎలాగూ ధూపవేదిక నుండే తెచ్చుకున్నాం. నా వైపు చూడండి. నిప్పులు ఎలాగూ ధూపవేదిక నుండే తెచ్చుకున్నాం. ధూప సంభారాన్ని మేమే తయారు చేసుకున్నాం. నిప్పు ఏదైతే ఏముందిలే అనుకున్నారు. ఎవరు చెప్పాలి? ఎవరు? నాదాబు అబీహు గారు. నిప్పు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? క్షమించాలి, నిప్పు అంటే ధూపాన్ని వేయడానికి ఆ నిప్పులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ముందు నిప్పు బొగ్గులు లాంటివి వేయాలి కదా, అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ధూపవేదిక నుండే తెచ్చుకున్నారు. ధూప సంభారాన్ని ఎవరు తయారు చేశారు? వాళ్ళే చేశారు. దేనితో చేశారు? జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి ప్లస్ ఉప్పు కలిపి వాళ్ళే తయారు చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని మండించాలి, అంతే. మండించడం అంటే ఏముంది? చిన్న అగ్గిపొల్లు వేస్తే చాలు కదా, చిన్న పేపర్ ముక్క పెడితే చాలు కదా, చిన్న క్యాండిల్ ముక్క పెడితే చాలు కదా అనుకుని నిప్పు తెచ్చారు. కానీ అది దేవునికి విపరీతమైన కోపాన్ని తెచ్చి ఆకాశము నుండి అగ్నిని పంపి మరీ కాల్చేశాడట. ఏదో తెలియక చేశారు, అది కూడా మంచి పని చేద్దామని కదా చేశారు. వాళ్ళు ఏమైనా ఇంట్లో చేసుకుందాం అనుకున్నారా? ఎవరికైనా వాసన చూపిద్దాం అనుకున్నారా? ఎందుకు చేశారు చెప్పండి? గుడారంలో సేవ చేయడానికే కదా, అంతేనా? మాట్లాడన్నారా? నేను ముగిస్తా. అందుకే కదా. కానీ మరి దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చింది అంటే దేవుడు ముందే సెలవిచ్చాడు ఎలా చెయ్యాలో అని. ఎలా ధూపాన్ని వేయాలి, ఎవరు వేయాలి అనేది చాలా జాగ్రత్తగా ముందే దేవుడు చెప్పిన మాట. ఒకటి చదువుకున్నాం, ఎవరు వేయాలి? అహరోను వంశపు వారు మాత్రమే వేయాలి, ఇది పక్కా. ఇక రెండు, ఎలాంటి అగ్నిని వాడాలి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 8-9 వచనాలు. నిర్గమాకాండము 30వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు, అంటే దీపవృక్షంలో దీపాలను వెలిగించేటప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం అని చెప్పి 9వ వచనంలో మీరు దాని మీద అన్యధూపమైనను, ఏ ధూపము? అన్యధూపమైనను, అన్య అగ్ని అయినను, అంటే అన్యులకు సంబంధించింది. అన్యము అంటే మనది కానిది, పరాయిది, దేవుడు చెప్పంది, లేక ఇతరులు వాడింది, ఏదైనా కావచ్చు. వీటిలో ఏది జరిగినా అన్యమే అనే భావాన్ని తీసుకోవాలి మనం. దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు దాని మీద ధూపం వేసేటప్పుడు, ధూపం తయారు చేసేటప్పుడు, ఆ నిప్పును వెలిగించాలి అనుకున్నప్పుడు అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ముఖ్యంగా మనకి ఇక్కడ కావలసిన మాట అన్య ధూపమునైనను వేయకూడదు. దేవుడు ముందే చెప్పాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ధూపం వేయాలి, ప్రధాన యాజకుడే వేయాలి. నేను ప్రధాన యాజకుడే, నేనే ధూపం వేయాలనుకుంటున్నాను అనుకున్నాడే కానీ వేసేటప్పుడు ఏమి వాడమని దేవుడు చెప్పాడో ఆ ఆజ్ఞను మీరారు. ఎవరు? నాదాబు అబీహులు. చిన్నదే కదండి, అది పెద్దదా?
వాళ్ళ సొంత లాభం ఏమైనా అందులో ఉందా? స్వలాభాన్ని అపేక్షించి ఏమైనా చేశారా? లేదు కదా. కానీ మరి ఎందుకు దేవుడు అంత పెద్ద శిక్ష వేశాడు? తండ్రి చూస్తుండగా తండ్రి కళ్ళ ముందు తన 2 కుమారులు, మొదటివాడు రెండోవాడు అలా ఒక్కసారిగా అగ్నితో కాల్చబడి చనిపోతుంటే అహరోను గారి ప్రాణం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఎలీషబ గారి ప్రాణం ఎంత విలవెల్లాడు ఉంటుంది. మీరు ఆలోచించండి. మామూలుగా దేవుడు అహరోను గారి కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అహరోను గారు తన భార్య చాలా సంతోషించుంటారు. ఎవ్వరికి దక్కని భాగ్యం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరే మాట్లాడాలి. ఎవరికి లేని అదృష్టం దేవుడు మాకిచ్చాడు, మా పిల్లలకి ఇచ్చాడు అని చాలా సంబరపడి ఉంటారు కదా. అలాగే తన పిల్లలు యాజకత్వం అని చేస్తూ ఉంటే చాలా సంతోషించుంటారు. ఆహా, 11 గోత్రాలలో ఎవ్వరికీ భాగ్యం లేదే, నా పిల్లలకి భాగ్యం. అంతెందుకు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన నా తమ్ముడికి వరకు ఉందేమో కానీ తన పిల్లలకి ఈ అవకాశం ఇవ్వలేదే, కానీ నా పిల్లలకి భాగ్యం దక్కింది అని అహరోను గారు తన భార్య ఎంత సంతోషించుంటారో, ఎంత మురిసిపోయి ఉంటారో. కానీ తన పిల్లలు చిన్న పొరపాటు చేశారు. ఆ చిన్న పొరపాటుకి తగిన శిక్ష ఎంత తెలుసా? పొరపాటు చిన్నదే, ఒక్కసారి చేసిందే, ఒక్క క్షణం చేసిందే, కానీ దాని ఫలితం శాశ్వతం. లేరిక వాళ్ళు అది ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారో. అంటే తల్లి ఒకవేళ ధూపం వేసే దగ్గర తల్లి లేకపోయి ఉండొచ్చు, తండ్రి ఉన్నాడుగా. అహరోను గారి సమక్షంలోనే కదా ఇవన్నీ జరుగుతున్నది. మరి తన పిల్లలు చక్కగా దేవునిలో ఎదుగుతున్నారు నా పిల్లలు అనుకుంటున్న తరుణంలో చిన్న పొరపాటు చేసి శాశ్వతంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు అర్పించబడినప్పుడు అహరోను గారి పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. మరి మనకు అనిపిస్తుంది, దేవుడేంటండి బాబు మరి ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు కదా మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెప్పిన? ఉజ్జయ గారి జీవితం కూడా ఇంతే. ఉజ్జయ గారి జీవితం ఏంటి? ఉజ్జయ గారు ఎవరు? ఆయన ఒక అమ్మీనాదాబు గారి కుమారుడు. ఆయన ఎవరు? ప్రధాన యాజకత్వం చేసే పనికి సంబంధించిన వ్యక్తే. వాళ్ళు ఏం చేశారు? కహాతీలు ఏం చేయాలి? మందసాన్ని భుజాల మీద మోయాలి. దానిని విస్మరించి కొత్త బండి మీద పెట్టి మేం కాబట్టి వెళ్తున్నాం అనుకున్నారు. ఒకవేళ రాజుకు తెలియకపోతే వాళ్ళే చెప్పాలి, రాజా ఇది మన పని, బండి చేయాల్సిన పని కాదు, మేము భుజాల మీద మోయవలసిన పని అని చెప్పాలి. కానీ చెప్పలా, చక్కగా సంబరంగా నడుస్తున్నారు. దావీదు గారు లీనమైపోయాడు నృత్యంలో. అప్పుడు జరిగిందేంటి? దేవుని కోపం రగిలింది. ఉజ్జా గారి చేయి చాపి పట్టుకోవడమే. అక్కడికక్కడే మనకు అనిపిస్తుంది, పాపం జారిపోతుంటేనే కదా పట్టుకుందాం అనుకున్నాడు. అందుకే ఇంత పెద్ద శిక్ష వేయాలా? కొంచెం నిప్పే కదా అంటించాడు, దీనికే పెద్ద శిక్ష వెయ్యాలా అనిపిస్తుందా లేదా మనకి? చిన్న మాటే కదా, మేము కూడా యాజకత్వం చేస్తామని కదా అడిగారు కోరాహి సంబంధులు, దానికి అంత పెద్ద శిక్ష వెయ్యాలి. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసు కదా? చిన్నదే కదా, ఒక్కటే కదా, ఒక్కసారే కదా అని చేస్తున్నామేమో, కానీ దాని వలన వచ్చే ఫలితం ఎంత పెద్దది, ఎంత భయంకరమైనది అంటే ఈరోజు నాదాబు అబీహుల గారి జీవితాన్ని మనం చూడాలి. ఎవరి జీవితాన్ని చూడాలి? నాదాబు అబీహుల జీవితం. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు మన కొరకు వ్రాయించారు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ప్రధాన యాజకత్వం చేసే స్థాయికి వెళ్ళిన ఆ పిల్లలు చిన్న పొరపాటు చేసి జీవితాన్నే కోల్పోయారు. ఈరోజు దేవుడు మనతో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న లేక ఎస్టీడబ్ల్యూజీ ఫ్యామిలీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? చాలామందికి లేని గొప్ప భాగ్యం, సత్యాన్ని తెలుసుకునే అవకాశం మనకి ఇచ్చాడు. మనం ఎలా చేస్తున్నాం? మాకు తెలుసండి, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము సువార్త ప్రకటించేయచ్చు, సువార్తని మాట రూపంలో చెప్పొచ్చు, పాట రూపంలో చెప్పొచ్చు, పరిచయ రూపంలో చెప్పొచ్చు అనుకుని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యంగా చేస్తున్నావేమో. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజమే, బాప్తీసం తీసేసుకున్నాం, ఇక పరలోకానికి మేము అర్హులం అనే భ్రమలో అజాగ్రత్తగా చిన్నదే కదా అని నువ్వు మిస్టేక్ చేస్తున్నావేమో. తీసేసుకున్నానండి బాప్తిస్మం, ఇంకేం పర్వాలేదు నాకు అనుకుంటున్నావా? బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి మనం చెప్పాలి వెళ్ళం. అంతము వరకు జాగ్రత్తగా ఉంటే, ముందు ప్రసంగంలో మనం విన్నాం కదా, సమస్త దుష్టత్వము, కపటము, మోసము, వేషధారణ
ఇది పట్టుకుంటే మీరు లోపలొకటి బయట ఒకటి. బాప్తీసం తీసుకునే ముందు చాలా మందిలో ఉండే ఆలోచన చెప్పనా, అమ్మో అందరూ తీసేసుకున్నారంట, నేను ఒక్కదాన్నే ఉన్నా, బాగోదేమో, రేపటి నుంచి రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి అందరూ నిలబడినప్పుడు నేను ఒక్కడనే కూర్చొని ఉంటున్నానేమో, నేను ఒక్కదాన్నే కూర్చుంటున్నానేమో, అమ్మ అందరు నన్నే చూస్తున్నారేమో, నేను కూడా తీసుకుంటే కూడా కాదు, నేను కూడా ఇలా మునిగిపోతే బాగదు. అది మారు మనసుతో కూడినది కాదు. అలాంటప్పుడు నువ్వు తీసుకునే బాప్తిస్మ వలన నీకు పరిశుద్ధాత్మ రారు. అప్పుడు అత్యంత భయంకరమైన నేరం చేసిన వాళ్ళం అవుతాం. అగ్నే తెచ్చారు వాళ్ళు, తెచ్చింది అగ్నేనా? కానీ ఏ అగ్ని? దేవుడు చెప్పనిది, దేవుడు చెప్పనిది తెచ్చారు. అయితే ఏమైంది? వెలిగిందిగా, వెలగదా? దేవుడు చెప్పనంత మాత్రాన్ని వెలగదా? నిప్పు వెలిగిస్తే చెప్పండి, వెలగదా? ధూపం పొగ రాదా? మీరు మామూలుగా ఆలోచించండి. దేవుడు చెప్పలేదే అనుకుందాం, వాళ్ళు చేసింది వెలిగించడానికే కదా, అది నిప్పే కదా, పోనీ అది వెలిగిస్తే వెలగలేదా? ధూమం రాలేదా? మరి ఎందుకు దేవుడు శిక్షించారు? ఎందుకు దేవుడు శిక్షించారు అంటే, ఎన్ని జరిగినా దేవుడు చెప్పింది కాకుండా చేస్తే అది ఆయనకి ఇష్టము ఉండదు. నువ్వెంతటి వాడవైనా అంతెందుకండి, ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, లక్షల జనం స్వస్థతలు చేస్తున్నారా? అద్భుతాలు చేస్తున్నారా? మహత్కార్యాలు చేస్తున్నారా? మరి వాళ్ళందరి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి? వాళ్ళే అంటారట, ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే ఆ రోజు వాళ్ళు ఆయనకి చెప్పే చేశారు. ఈరోజు ధైర్యంగా నీ నామంలో చేశామని చెప్పగలుగుతున్నారంటే ఆ రోజు ఏ నామంలో చేశారు? ఆయన నామంలోనే. అంటే జరిగినవి అప్పుడు జరిగినాయి, కానీ ఈరోజు ఎందుకు ఆయన దానిని తప్పుగా భావిస్తున్నాడు? మీరు చేసిన తప్పు అని మీకు శిక్ష విధిస్తానని చెప్తున్నారు. ఆ రోజే జరగకుండా చేయొచ్చుగా, చేయొచ్చా లేదా? చేయడు. ఎందుకో తెలుసా? రాసిచ్చాను కదరా, చదివేవు కదా, నీకు చదువు రాకపోతే చదివే వాళ్ళని చెప్పే వాళ్ళని నీ ముందు పెట్టాను కదా, వినలేదా? అందుకే వెయిట్ చేశా మారతావేమో అని. కానీ నువ్వేం చేసావు? నేను చేస్తే స్వస్థతలు జరిగిపోతున్నాయి, నేను చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి కాబట్టి నేను ఎవరిని అడగక్కర్లా, నేను చేసేది రైట్ అనుకుని కొనసాగించేస్తున్నాడు చివరి వరకు. అంత అయిపోయిన తర్వాత నువ్వెవరివి, నేను ఎప్పుడు నిన్ను చూడలేదే, అక్రమము చేయువారలారా అన్నారు ఆయన. అంటానన్నారు ఆయన కదా, అక్రమము చేయువారలారా. ఎంతకీ వాళ్ళు చేసిన అక్రమం ఏంటి? స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, ఇవే కదా, దయ్యములను వెళ్ళగొట్టడం. మరి ఇవన్నీ మంచి పనులేగా, కానీ యేసుక్రీస్తు ఎందుకు అక్రమము చేయవారలారంటానన్నారు? అంటే అవి చేస్తూ దానిలో ఏదో స్వార్థం, దేవునికి రావలసిన మహిమ దేవునికి కాకుండా వాళ్లకు చెందేలాంటి ప్రయత్నం, దాని వలన శరీర సంబంధంగా లాభాన్ని అపేక్షించే మనస్సు, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనము సరి అయిన రీతిలో వేషధారులుగా కాకుండా యథార్థమైన హృదయంతో మారు మనసు పశ్చాత్తాపంతో బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ వస్తారు. అది కాదంటే మరొక ఆత్మ వస్తారు. నువ్వు అనుకుంటున్నావు ఇన్ని జరగడానికి నాలో ఉన్న పరిశుద్ధాత్మే కారణం అనుకుంటున్నావు, కానీ ఆయన అంటున్నాడు, అసలు నేను నీకు పరిశుద్ధాత్మనే పంపలేదురా నాయన, నీలో పనిచేస్తున్నది అన్య ఆత్మ. ఇప్పుడు మన పాఠాన్ని బట్టి ఆలోచిస్తే ఏ ఆత్మ? అన్యాగ్ని, అది పరిశుద్ధాత్మకు సంకేతంగా మనం చూస్తే అన్య ఆత్మను తెచ్చుకుని రకరకాల కార్యక్రమాలు చేస్తాం, మనుషులందరూ కనిపించేలా, మనుషులందరూ మెచ్చుకునేలానే చేస్తాం, కానీ మన హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉండదు. చాలామంది మనలో కూడా మన లోపల ఉన్న వాటిని విడిచిపెట్టాం. మొదటి ప్రసంగం అదే మనం విన్నది. కానీ పైకి మాత్రం భక్తి కలిగిన వారిలాగా నటిస్తాం. అది దేవునికి నచ్చదు, మనుషులకు అర్థం కాదు కాబట్టి, మనుషులకు తెలియదు కాబట్టి, బాగుంది, భలే ఉంది కదా, రత్నక్క భలే చేస్తుంది కదా అనుకోవచ్చేమో. కానీ నా హృదయం ఎవరికి కనిపిస్తుంది? హృదయాన్ని పరిశీలించే దేవుని దృష్టికి కనబడుతుంది. ఎందుకు నాదాబు అబీహుల జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టారు అంటే, మేము యాజకత్వం చేసే కుటుంబానికి చెందినవారు. మా నాన్న అహరోను, మా నాన్నకి ఇవ్వబడింది అది, ఆయన నుండి వారసత్వంగా దేవుడు మాకే ఇచ్చారు అనుకున్నారు. అరే, ఈ ధూప సంభారాన్ని తయారు చేసే అవకాశం దేవుడు మాకే
ఇచ్చారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి పరిచర్య చేసే అవకాశం మాకే అనుకుని చిన్న ఏముందిలే అని చిన్న పొరపాటు చేస్తే ఫలితం ఏమైంది? మరణం. ఏమైంది? మరణం. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. చాలా కాలంగా వాక్యం వింటున్నాం, చాలా కాలంగా సత్యవాక్యం వింటున్నాం, బాప్తిస్మం తీసుకొని చాలా కాలం అయిపోయింది, ప్రతి వారం రొట్టె ద్రాక్షరసముల పాలు పంచుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడైనా ఆయన చెప్పినట్టు కాకుండా చేస్తే, ఇన్ని చేసినా చెప్పండి, ఇన్ని చేసినా ఎలా ఉంటాం మనం? నాదాబు అబీహు గారులానే ఉంటాం.